అని ఎందుకు ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో చర్చించబోతున్నాం. రేవంత్ రెడ్డిపై ఎందుకు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేశారు అనే అంశాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు తెలియజేసింది మన పత్రికనే, అది మన నమస్తే తెలంగాణనే. ఇది వాస్తవం. తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించినాయి. ఈరోజు మరొకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కష్టం వచ్చింది, కన్నీళ్లు వచ్చినాయి. కడుపులో కన్నీళ్లతోని బాధపడుతున్నది తెలంగాణ యావత్తు యువతంతా. 40 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి అంటూ రణం మొదలుపెట్టిళ్ళు. ఇంకో పక్కన వాళ్ళకి అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఏది ప్రభుత్వం వచ్చిన డిసెంబర్లోనే మెగా డిఎస్సి అని చెప్పి దాని తర్వాత ఫిబ్రవరిలో గ్రూప్స్ అని అదని ఇదని తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారంటూ యువతంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది తెలంగాణలో, వాస్తవ కోణాలేంటి? నిన్న జరిగిన ఎపిసోడ్లలో ముఖ్యమంత్రి గారికి సమాచారం చేరవేస్తలేరా, లేకపోతే వారి ఏది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన భజన మీడియా ఎంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారా అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడుర్రి ఏం జరుగుతున్నది. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఓ వ్యక్తి అంటాడట, ఒక నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేసిండు. తను నాతో లైవ్లో చెప్తావా బ్రదర్ అంటే, లేదన్నా మీరంటే జర్నలిజం కాబట్టి మీకు ఏదైనా మీరు ప్రశ్నించే హక్కు ఉన్నది. నేను తెలంగాణ బిడ్డ అయినప్పటికీ కూడా, నేను ఒక యువకుడిని అయినప్పటికీ కూడా, ఓ ఉద్యమకారుని అయినప్పటికీ కూడా, నేను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు ప్రభుత్వ కొలువు చాలా ఇంపార్టెంట్. నా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం మీద, ఏ పింఛన్ మీద, ఏ ప్రభుత్వ పథకాల మీద ఆసరా అవసరంతో వాళ్ళు దాని మీద జీవించకుండా నాకే ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని నేను సాదుకుంటా కదా అని తాను చెప్పిన తర్వాత ఒక చిన్న మాట అన్నాడు. అన్న నిన్న జరిగిన ముట్టడిలో మనం గతంలో టీఎస్పిఎస్సి అనుకునేది ఇప్పుడు టీజీఎస్పిఎస్సి అయింది. అది సో ఏం జరిగింది అని నేను అడిగిన. అరెస్టు చేసే క్రమంలో నా ప్రైవేట్ అవయవాలను కూడా విచ్ఛిన్నం చేస్తా బిడ్డ, ఖబర్దార్ అంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించిండంట. తను ఎంత బాధగా ఫీల్ అయిందంటే, నేనేమన్నా ఉగ్రవాదినా, నేనేమన్నా సైబర్ నేరస్తున్నా, నేనేమైనా అఘాయిత్యం చేసినా, అత్యాచారం చేసినా, లేకపోతే ఏదైనా మర్డర్ చేసినా, ఏం చేయలే అన్నా. కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉన్న మారుమూల గ్రామంలో నుంచి చదువుకొని ఉన్నత స్థాయిలో అడుగుపెట్టి దాదాపు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన నా హక్కు ఏదైతే ఉందో, నాకు ఏ పరంగా మెరిట్ చూసినా కూడా 82% కంటే ఎబోవ్నే ఉంటుంది. నేను క్లాస్లో టాపర్నే. నేను నా ఉద్యోగం కోసం, నా హక్కును నినాదించడం కోసం చేసిన ప్రయత్నంలో నా ఒంట్లోని అవయవాలు, ప్రైవేట్ అవయవాల మీద చేతులతో కాళ్ళతో తంతు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరన్న అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అప్పుడు ఒక్కసారి అర్థమైపోయింది ఏంటి అంటే, ఈ తెలంగాణలో నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉందా? లేదు, క్లియర్ కట్గా లేదు. ప్రభుత్వం మారింది, మనుషులు కూడా మారిపోయినారు. చాలామంది డిపార్ట్మెంట్లో కేసీఆర్కు సింపతి కంటే రేవంత్ రెడ్డికి అభిమానులే ఎక్కువైపోయారు. దాంట్లో పూర్తి స్థాయిలో మేము ఉద్యోగం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఎందుకో మరి ఆ ఉత్సాహం దేనికో నాకు అర్థం కాలేదు, కానీ భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది అయితే వాస్తవం. ఇది నిజం. ప్రభుత్వం మారినప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వానికి అగెనెస్ట్గా పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడనో ఊరవతలేస్తారు. నెక్స్ట్ వీళ్ళ లిస్టు కూడా రెడీ అయింది. దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది పెళ్ళు అంటే ఉద్యమకారుల మీద, యువత మీద, తెలంగాణ వాదుల మీద ఎక్కుపెట్టిన బుల్లెట్లన్నీ కూడా రివర్స్ రాబోతున్నాయి. అది త్వరలోనే మీరు చూస్తారో. ఆ గురి అయితే తప్పదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ యువకుడు చెప్పిన ఒక మాట మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. అన్నా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిన లేనా తెలంగాణ గడ్డ కోసం. ఆనాడు 1969లో కూడా ఉద్యమం పెక్కు ఎట్లా అంటే ఒక అగ్నిజ్వాల లెక్క రగిలిపోయింది. ఈరోజు ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకోం, మా ప్రాణాలను అడ్డేయం, మా హక్కులకు భంగం వాటిల్లితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నమ్మకంతో మా రాజ్యాంగం కూడా మొదలు పెడతాం. అప్పుడు అనిపించింది శబాష్, ఇది తెలంగాణలోని యువత గుండె చప్పుడు అని. కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే మా బతుకులు మారుతాయన్నా. నా చేతిలో ఫోన్ లైట్ ఉన్నది, కేసీఆర్ ఎక్కడున్నా వెతికి తెచ్చుతా. నా తప్పు జరిగింది, ఇంకొకసారి మేము తప్పు చేయం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే దాదాపుగా 1956 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలంగా కూడా
జరగని అభివృద్ధి కేవలం 2014 నుంచి 23 వరకే జరిగింది. కొందరి మాటలు, దాంతోపాటు కొంత ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మాటలతోని, కొన్ని కోచింగ్ సెంటర్ల వ్యక్తులతోని మాటలతోని ప్రేరేపణకు గురైపోయి మేము అడ్డగోలుగా కూడా తప్పుల మీద తప్పులు చేసినామన్నా మమ్మల్ని క్షమించమండి కేసీఆర్ గారు అంటూ మేము మనసులో ప్రాయశ్చిత్త పడుతున్నామంటూ కూడా ఆ యువకుడు చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఒత్తిడి చేయలే, ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరు ఈ పందాలో రా అని చెప్పలే. కేవలం తన యొక్క స్వతహాగా తనకు జరుగుతున్న తన హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ తానే రంగంలోకి దిగిండు. నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటా, నా ప్రాణానికి ముప్పు వాటితే భారత రాజ్యాంగమే చెప్పింది ఏదైనా చేయొచ్చని చేస్తా. ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా పోలీస్ ఆఫీసరే ఉన్నాడు, లేకపోతే ఉగ్రవాదే ఉన్నాడు, మన ప్రాణానికి ముప్పు వాటిల్తే ఈ భారత రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ ఒంటిఫామ్ మీద యూనిఫామ్ ఉంది కదా అని, ఉగ్రవాది చేతిలో తుపాకీలు కత్తులు ఉన్నాయని కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. నా అవయం మీద ఏ ఒక్క దెబ్బ పడ్డా నేనైతే కఠినమైన నిర్ణయం తీసుకుందామని చెప్పినా, అవసరమైతే నేను న్యాయస్థానంలో కూడా చెప్పడానికి సిద్ధపడ్డా అని ఆ యువకుడు చెప్పిండు. ఇది కదా తెలంగాణ పౌరుషం. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తే ఉచ్చబోసుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ భాషలో చెప్తున్నా. ఎందుకు అంటే నాడు తెలంగాణ ఉద్యమం వేరు, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాక ఎవడో మన మీద పెత్తనం చేసి ఎవడో మనల్ని ఇబ్బంది పెడతా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక యువకుడి యొక్క నినాదం రణమై పోరై ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎవరి నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో తెలియదు, కానీ ఈ రాష్ట్రం యొక్క యువత ఎజెండా మాత్రం ఒకటే, మా హక్కులు మేము రక్షించుకుంటాం, మా ప్రాణాలు మేము రక్షించుకుంటాం, మా జాబులు మేము తెచ్చుకుంటాం, అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్ని రాజీనామా చేయమంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంది అంటే మెగా డిఎస్సికి సంబంధించి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 11,000 12,000 పైచిల్కు, కరెక్ట్గా సంఖ్య ఫిగర్ తెలియదు కానీ అవి వేస్తా అంటే లేదు మాకు మినీ డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలంటూ ఇదే ఇందిరా పార్క్ వద్ద ఈనాటి యువతే ఆనాడు ఆందోళన వ్యక్తం చేసి మాకు 25,000 పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసేళ్ళు. దేనికోసం? నాడు పరిపాలన ఉంది, నాడు అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కుతూ, యువతకు నరకం చూపెడుతూ, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపెడుతూ, పరిపాలన వ్యవస్థ కేవలం వాళ్ళ యొక్క పార్టీ కోసమే అన్నట్టుగా, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కాదన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడింది. సో దీని అన్నింటినీ కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకోవాలి, వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ప్రాంత యువత మీద పడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బకు మళ్ళీ మనం ఖచ్చితంగా కూడా రుచి చూపించాలి. అదేదో ఇంట్లో ఉన్నప్పుడు అంటారు కదా, అరే నువ్వేమన్నా నాగుపామోరా పగబట్టి పానం తీసేటట్టు తయారైన కావాలే, లేకపోతే మనం బ్రతకలేం. ఈ సమాజంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బ్రతకాలంటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏందో తెలియని పరిస్థితి కనబడింది. కాబట్టి గుర్తుపెట్టుకోరు. ఇక నేను తర్వాత ఇంకొక పర్సన్ కూడా కలిసిన, ఏంది టీఎస్పీఎస్సీ ముట్టడిలో భాగంగా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, అన్న నేను ఒక మాట చెప్తా అన్నా నువ్వేమనుకోవద్దు అన్నాడు. చెప్పన్నా ఏముంటుంది దాంట్లో, నేను అనుకునేది ఏముంటుంది అని నేనన్నా. అన్నా నా వయస్సు 30 సంవత్సరాల పైచిలకు, ఇక ఎక్కువ ఎందుకు 32, 33, 35 అనుకున్నవే అనుకో. మా అమ్మా నాన్న మాకు అర్ధెకరం కాదు, ఒక గుంట భూమి కూడా లేదు. ప్రతిరోజు కూడా జీవనం వాళ్ళు పనికి వెళ్తే మాత్రమే, అంటే తెలంగాణ భాషలో కూలీలు అంటాం కదా అన్న. మా అమ్మా నాన్న వ్యవసాయ పనులకు వెళ్తే వచ్చే డబ్బులతోని మా కుటుంబ పోషణ జరుగుతుంది. నేను గతంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న, ఏపీఆర్జేసీ అదోటి ఇదోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదివిన, రాసిన, డిగ్రీ పూర్తి చేసిన, పీజీ పూర్తి చేసిన, ఎంఫిల్ కూడా అయిపోయిందన్న. ఈరోజు నా ఏజ్ అనేది క్రాస్ అయిపోతున్నది, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు పెళ్లి కాలేదు, మా ఆర్థిక పరిస్థితి ఇంకా సెట్ కాలేదు. ఇంట్లోకి వెళ్తేనేమో నాన్న పెరాలసిస్లో బెడ్ మీద పడుకున్నాడు, అమ్మకేమో అదేంది క్యాన్సర్ వచ్చే ఆపరేషన్ అయ్యి అమ్మ బెడ్ మీద పడుకున్నది. ఒక్కగానొక్క కొడుకును ఏమీ చేయలేక దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లతోని ఎదురు చూస్తున్నా. కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు, ఒక్కసారి రా, తప్పు చేసిన దానికి నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి నేను ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత నాది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాదాపుగా ఈ సమాజంలో అంటే ఏదైనా కష్టం వస్తే ఆడపిల్లలు సెన్సిటివ్, వాళ్ళు ఊరికే, కానీ దాదాపుగా అబ్బాయి
ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా కన్నీళ్ళు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయినా. ఇది వాస్తవం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోర్రి, ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఒక జనరేషన్ తమ యొక్క ఏజ్ని పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటూ కాలమెల్ల తీసుకున్నారు. ఇంకొక పక్కన వచ్చిన తెలంగాణలో ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారు. అక్కడ కుటుంబానికి న్యాయం చేయలేక, తనకు న్యాయం చేయలేక, ఆఖరికి ఆత్మహత్యలు అనే కొలువుకు మేము పోమన్నా, నా తల్లిదండ్రులను నేను పుట్టినందుకు, ఈ జన్మ సార్థకమైనందుకు నా తల్లిదండ్రులను నేను కాపాడాలంటే ఇప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే దిక్కు దివానవుతుంది, లేకపోతే కళ్ళ ముందు తల్లిదండ్రులను అయితే కాటికి కాలు చాపి పంపలేను కదా అంటూ బోరున విలపించాడు. ఇది తెలంగాణ యువత. పర్టికులర్గా పోలీస్ వ్యవస్థకు చెప్తా ఉన్నా, అది హోంగార్డ్ అయినా, కానిస్టేబుల్ అయినా, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ అయినా, ఏఎస్ఐ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, ఇంకెవరైనా, ఎస్పీ అయినా, రాష్ట్ర డీజీపీ అయినా, ఒక మాట గుర్తుపెట్టుకోండి పోలీస్ ఆఫీసర్లు, మీరు మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చారు. మీ జిలుం ఒంటి మీద కాకి సొక్క ఉన్నంత మాత్రాన ఏం కాదు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అనేటోడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటారు, ముఖ్యమంత్రి అనేటోడు ఎవడైనా కానీ ఆడు 5 సంవత్సరాల నుండి తర్వాత పీకెటోడే. తర్వాత మా ప్రభుత్వం వచ్చిందనుకో మీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తాం, ఎవడు ఏ సందర్భంలో ఎట్లా చేసిండు, మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, మరి మళ్ళీ కూడా మేము పెట్టాలి. మేము నాగుపాంలో అంతకంటే డేంజర్గా ఉంటాం. ఇది యువత నినాదం, నాది కాదు, యువత నినాదం. ఇట్లున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రణక్షేత్రంలో ఎందుకు మారిపోయింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి నిన్న జరిగిన ఎపిసోడ్ను మీ అందరికీ చూపెడతా, దీనికి మీరే న్యాయం చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మీకు ఒక టైటిల్ కనబడతాను చూడండి, తెలంగాణ బిడ్డలపై నిర్బంధం. చాలా క్లారిటీగా కనబడుతుంది చూడుర్రి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలపై నిర్బంధం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీనికి ఈ తెలంగాణలో యువత పౌరుషం, యువత ఈ తెలంగాణ కట్ట మీద ఎంత ఆవేశంగా ఉంటారో తెలుసా? ఒక్కసారి చూడు, ఏమంటుండేనా, ఎట్లుంది ఆయన ఆవేశం ఒక్కసారి చూడు. ఖబర్దార్ నా కొడుకుల్లారా అన్నట్టుగా చూడండి ఒకసారి. దేనికోసం? తన హక్కులను కాల రాస్తున్నందుకు. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, లేకపోతే ఇక్కడ ప్రశ్నించేందుకు స్వేచ్ఛ ఉంది, ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అని అంటారు. కానీ నాకైతే ఇక్కడ కనిపించలే, సీరియస్లీ నాకు కనిపించలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాకేం గెట్టు పంచాయతీ లేదు, ఆయనేం నేను దోస్తులం కాదు. ఆయన ప్రభుత్వం రావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన, ఆఖరికి నేనే లెంపకాయలు వేసుకొని తప్పైంది కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు రావాలి అంటూ నినాదించిన, గర్జించిన వ్యక్తిని నేనే. ఎవ్వడంత సాహసం చేయలే. ఆ తర్వాత ఆయనకి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు, కేసీఆరే రావాలి, బాపే రావాలని. దానికి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం నిన్న బాహుబలి సెట్టింగ్తో వేసిన వాళ్ళ హక్కుల కోసం యువతంతా పూర్తి స్థాయిలో ఏ విధంగా గర్జిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి చూడండి. ఇది ఇక్కడైతే ఇంకొక ఎపిసోడ్. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్వి అయినా టీఆర్ఎస్వి అయినా, గతంలో టీఆర్ఎస్వి నేడు బీఆర్ఎస్వి, వీళ్ళకేం ఉద్యమాలు కొత్త కాదు, వీళ్ళకేం లాఠీ దెబ్బలు కొత్త కాదు, వీళ్ళకేం పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, వీళ్ళకేం రబ్బర్ బుల్లెట్లు కొత్త కాదు, వీళ్ళకేం బాష్పవాయువులు కొత్త కాదు, వీళ్ళకు సంబంధించి ఆఖరికి వీళ్ళకేం ఒంటి మీద 3rd డిగ్రీ వేసిన పెద్ద ఏం కాదు. ఎందుకంటే అనుభవించి ఉన్న పోరాట యోధులు వాళ్ళు, ఉద్యమ నేతలు వాళ్ళు, ఉద్యమ యోధులు వాళ్ళు ఎప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తులే బీఆర్ఎస్వి టీఆర్ఎస్వి నేతలు. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటుగా ఒక్కసారి మీరందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది నిన్న అంటే, నిరుద్యోగుల మార్చిపై సర్కారు హుక్కుపాదం, ప్రజాపాలనలో అణిచివేతల పర్వం, అడుగడుగున అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడవునా భారీ గేట్లు, ముళ్ళ కంచెలు, పోలీసుల ఆంక్షలపై విమర్శల వెల్లువ, నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్, ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరికలు. ఒక్కసారి మీరు చూడాలి. ఇటు ఆంక్షల ముళ్ళ కంచెలు, అటు స్వాగత గజమాలలు. ఓవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, మరోవైపు తెలంగాణలో మాట గిట్టని వారికి స్వాగతం. హైదరాబాద్లో శుక్రవారం కనిపించిన భిన్నమైన దృశ్యం ఇది. కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ. కొలవులపై అడగడమే నేరం, హామీలపై ప్రశ్నించడమే పాపం. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించడం కాంగ్రెస్ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. ఉద్యోగార్థులపై
ఉక్కుపాదం మోపింది, అడుగడుగున ఆంక్షలు విధించింది, పోలీసులను ప్రయోగించింది, కనబడిన వారిని అల్లా అరెస్టు చేసింది. నిరసన తెలుపుకునే స్వేచ్ఛ ఇస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వ పెద్దలు చివరికి ముళ్ళకంచే విధానాన్ని అవలంబిస్తున్నారు. భారీ గేట్లతో నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థి నేతల పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులు నిరసన గొంతుకపై లాఠీలు రులిపించారు. వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతటితో నిర్బంధంలోనూ నిరుద్యోగుల మార్చి విజయవంతమైంది. పోలీసుల భర్తీ డొల్లతనాన్ని కుండబద్దలు కొడుతూ తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టడంలో నిరుద్యోగ యువత సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. షబాష్, నేను చెప్తున్నా కదా, మీకు సెల్యూట్ అయ్యా తెలంగాణ యువత అంతా. ఇది నేను కోరుకున్న పోరాటం. ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిందే. మేము ఇంట్లో కూర్చుంటాం, మా కోసం ఎవరో పోరాటం చేయాలి, మా కోసం ఎవరో దిగి వస్తారంటే ఎవ్వరు రాడు. మన కోసం, మన హక్కుల కోసం, మన కోసం మనమే పోరాటం చేయాలి. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఒక్కసారి చూడుర్రి, నిన్న శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన విద్యార్థి విభాగం నాయకుడు తల బయలిపోయింది. ఇడగొడితే ఏ తల్లి కన్నా బిడ్డనో ఆ తల్లన్న పాపం పెంచినన్ని రోజులు గోరుముద్దలు పెట్టి ఏ రోజు కూడా ఎంత తప్పు చేసినా ఏమన్నా కూడా అల్లార ముద్దుగా ప్రేమతో కౌగిల్లోకి తీసుకొని తన కొడుకును ముద్దాడింది కావచ్చు. కానీ తెలంగాణ తల్లి, ఇక్కడ ఈ రాష్ట్ర తెలంగాణ తల్లి విముక్తి కోసం అంటే యువత కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకుడి ఒంటి మీద గాయాలు అవ్వడంతో పాటుగా రక్తం కళ్ళ చూసిళ్ళు పోలీసులు. మరి అంత యువత అంటే అంత కోపం ఎందుకో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఇదే యువత లేకపోతే ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలీసులు తిరిగే లగ్జరీ లైఫ్ను ఇచ్చింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దానికి మూలమెవరు? తెలంగాణ ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ మీద కూడా లాఠీలు రులిపించి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి బాష్పవాయువు ప్రయోగం చేసి ఆఖరికి వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కూడా అద్భుతంగా కూడా పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద గాయాలు చేసి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసి వీళ్ళందరూ కూడా ఏంది అంటే ఆనందపడుతున్నారు. మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో నాకైతే అర్థం కాదు. కానీ విద్యార్థుల మీద లాఠీలు చేసి వాళ్ళ ఒంట్లలో రక్తం కళ్ళ చూడమని మరి ఏ న్యాయస్థానం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ ముఖ్యమంత్రి గారు చెప్పిరు? మరి ఏ మంత్రులు చెప్పిలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడండి, నిన్న మిత్రుడికి ఇక్కడ తలకు బలమైన గాయమై రక్తం ఇట్లా గారుతుపోతా ఉన్నది. దేనికోసం అండి ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎవరి కోసం ఇదంతా? తాను చేస్తున్న పోరాటం ఎవరి కోసం? ఈ తెలంగాణలో ఉండే 40 లక్షల మంది కోసం కాదా? ఈ తెలంగాణ ప్రాంతం కోసం కాదా? తన పోరాటం అనేది అమోఘం. నిజంగా కూడా గాయపడ్డా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను గుండెకు హద్దుకున్నారు. ఆనాడే మనం నిర్బంధాలను చూసాం. అంతకంటే నిర్బంధం ఏముంటుంది? పోతాయి ప్రాణాలు. కానీ ప్రాణం పోక ముందుకు, మన శ్వాస ఆగ ముందుకు, మన గొంతులో చివరి క్షణం శ్వాస ఉన్నప్పుడు మన మీద ఎదురుదాడి చేసిన ప్రాణం కూడా లెక్క సరి చేయాలి కదా. ఆలోచించుకోండి. మనందరం కూడా ఇగో చూడురే, అసలు తెలంగాణలో కంచెలే లేవు, కంచెలే రావు అని చెప్పిండు ఓ మహానుభావుడు. లేదు తెలంగాణ అంటే ప్రజాస్వామ్య తెలంగాణ, కంచెలు ఉండవు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా గెలవచ్చు, మంత్రులను ఎప్పుడైనా గెలవచ్చు. మీ హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదు. మీరు నిరసన చేసుకోవచ్చు, రాస్తూరోకో చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన పాలన అందిస్తామని ఒక మహనీయుడు చెప్పిండు. ఆయన పేరే యనుమల రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది ఆ క్షణం సంతోషపడ్డారు. నాకు అనిపించింది ఇదేదో కథ ఉన్నది, దీని వెనుక పెద్ద పంచాయితీ ఉంటుంది అనుకున్నా. అదే జరిగింది. ఏంది? అధికార దాహం కోసం మేము ఎన్నైనా వాగ్దానాలు చేస్తాం, అధికార దాహం కోసం మేము ఎన్నైనా చెప్తాం, అధికారం కోసం మేము ఏమైనా చేస్తాం. చేసిరు, అన్నీ చేసిరు. వాళ్ళ దగ్గర ఉన్న సకల కళలన్నీ కూడా మొత్తం ప్రయోగించరు. ఒక సినిమా యాక్టర్ కూడా ఇంత అద్భుతంగా యాక్ట్ చేస్తాడో లేదో కానీ నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేల కొరిగినాయి. ఆఖరికి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, ఏది నిరుద్యోగుల మార్చి నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద నిలువెత్తు భారీ గేట్లు, గ్రిల్స్తో పోలీసులు సృష్టించిన ఇనప కూడా ఇది. బాహుబలి సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. ఒక రోపు, సెకండ్ రోపు, ఇంకో రోపు. ఇప్పుడు అదే అయిపోయింది ఈ తెలంగాణలో. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగబడ్డ తెలంగాణ, రేవంత్ రెడ్డి మీద, రేవంత్ సర్కార్ మీద తిరగబడ్డ తెలంగాణ చెప్తున్నా కదా. దీనికోసమా మనం మార్పు 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 అంటూ తెచ్చుకున్నది? ఒకసారి చూడాలి. మేమేమన్నా టెర్రరిస్టులమా? కొలువు అడిగితే కేసులు పెడతారా? ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం.
టీజీపీఎస్సీ వద్ద పోలీసుల ఇనపగూడ బూటు కాళ్లతో గుడిలోకి వెళ్ళి మరీ పలువురు విద్యార్థుల అరెస్ట్. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, దాంతోపాటు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన వాళ్ళు, ఎందుకంటే హిందూ భావజాలం గురించి, హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి అద్భుతంగా చెప్తారు. వీళ్ళకు మించిన వారు ఎవరు ఉండరు. వాస్తవం చెప్పాలి, ఇది నిజం. మరి ఈరోజు రాజాసింగ్ కానీ లేకపోతే చాలామంది నేతలు ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు స్పందించలే? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మ్యాచ్ ఫిక్స్ అయిందా? బూటుకాలుతోని దైవ గుళ్ళల్లోకి వెళ్ళి అరెస్టు చేశారండి నిన్న. లైబ్రరీలో, హాస్టళ్ల వద్ద ఆంక్షలు, దారి పొడవునా కూడా వారిని వదలట్లే. అనుమానంతో భార్యాభర్తలు, రైతు, జర్నలిస్టులను అదుపులోకి. మెట్రో స్టేషన్లోకి వెళ్లకుండా ఆ ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు. ఇద్దరు భార్యాభర్తలు, ఆఖరికి మా మిత్రుడు జర్నలిజంలో పనిచేసే మిత్రుని కూడా తీసుకొని పోతున్నారు. ఐడి కార్డు చూపెట్టు అంటున్నాడు. మీరు కూడా రేపు అడగాలి, మన అందరం అడగాలి. పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నువ్వు పోలీసు అని మాకు తెలియదు, నీ ఐడి కార్డు కూడా చూపెట్టు. నువ్వు పై ఆఫీసర్తో ఫోన్ చేపించి నువ్వు పలానా పోలీస్ స్టేషన్లో లేకపోతే పలానా దాంట్లో పనిచేస్తున్నా అని చూపించు అని అడగదాం మనం. రేపటి నుండి జర్నలిజంలో చేయాల్సినవి 3 ముఖ్యాంశాలు. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రెస్ మీట్లు మనం బైకాట్ చేయాలి. ఎందుకు అంటే మొన్నటికి మొన్న మన వీడియో జర్నలిస్టులను అరెస్టు చేస్తామంటూ ఇట్లా చొక్కా పట్టుకొని ఏ విధంగా లాక్తున్నారు, కండకావరంతో, బలుపుతోని, మదంతోని ఏ విధంగా వ్యవహరించిలో చూసినాం. నిన్న మిత్రుడు జర్నలిస్ట్ను 4 బట్టి తీసుకొని పోసే ప్రయత్నం. ఎంత అహంకారం! ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ రాక్షస పని చేస్తున్నారు? ఎవడి మెప్పు పొందడానికి ఈ పని చేస్తున్నారు? మీరు చేసేది ఉద్యోగం మాత్రమే. మీ చేతిలో బ్రహ్మ విద్యలు లేవిడా. మీరేం బ్రహ్మదేవుడు కాదు, లేకపోతే మీరేం తలరాత రాసిన దైవము కాదు. మీరు లేకపోతే సృష్టిని ప్రకృతిని నడిపించే యోధులు కాదు. మీరు ఒక శాఖలో ఉద్యోగులు మాత్రమే. చట్టాలు మీ చేతిలో. అరే పలానా పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు రావంటే ఎవడిబే బామ్మార్ది అనే రోజులు వస్తాయి రేపు పొద్దుగాల. నువ్వు పోలీసువా, నకిలీ పోలీసువా, అరే గిరే తురే అంటే కుదరదు. మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం, మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సార్ అంటే చెప్పండి సార్. ఇది ఓ పద్ధతిగా పోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాక్షస పాలన. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎట్లా? నిజంగా మీరు ఒంటి మీద యూనిఫామే ఉంటే నల్గొండలో జరిగిన 2 విద్యార్థులకు సంబంధించి ఏమైపోయింది? ఓ లాకప్ డెత్ వ్యవహారం ఏమైపోయింది? నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి, ఏమైపోతున్నది? తెలంగాణలో అడుగడుగునా కూడా జరుగుతున్న అఘాయిత్యాల సంగతి ఏంటి? మీరు ప్రజల కోసం పనిచేయాలని పోలీసు వ్యవస్థను తీసుకొచ్చేళ్ళు. బ్రిటిష్ కాలం నాటి పోలీసు వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. మొత్తం అసలు ఒకసారి మీ చరిత్ర ఏందో చదువుకోర్రి. లేదా తెలియదు అంటే నేనే బుక్కులు పంపిస్తా. అసలు పోలీస్ శాఖ పుట్టడానికి కారణాలు ఏంది, ఏం కథ అనేది ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొంత సైన్యం అన్న పేరు పెట్టుకోరు. అట్లనన్నా మేము దానికి పూర్తి స్థాయిలో కూడా వెల్కమ్ చెప్తాం. కానీ అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఇక మేము ఏం చేయలేము. ఎందుకు అంటే ఇది ప్రజారంజక పాలన కాదు. ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క రంజించడానికి కోసం వీళ్ళంతా చేస్తున్నారు. ఇది ప్రజాకంఠన పాలన. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? నిరుద్యోగులను అక్రమ అరెస్టు చేస్తారా? ప్రచారంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. 2 నాల్కల వైఖరి యువతకు అర్థమైంది. ఇది ప్రజా కంటక పాలన. అన్న కేటీఆర్ అన్నకు పాపం మర్చిపోయినట్టున్నారు. అన్న నీకు గుర్తుందో లేదో, అక్కడ వాళ్ళ గురువు గారు 2 కళ్ళ సిద్ధాంతి, ఇక్కడ వాళ్ళ శిశువు గారు 2 నాల్కల సిద్ధాంతి. సింపుల్ లాజిక్ అన్న. కేటీఆర్ అన్న వీళ్ళు ఎసొంటోళ్ళు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో 2 ధోరణులు అంటే 2 కళ్ళ సిద్ధాంతం. నాది తెలంగాణ ఒక కన్ను, ఆంధ్రప్రదేశ్ ఏదో కన్ను అన్నట్టు. ఇక్కడ వాళ్ళ శిష్యుడు కదా, నా నాలిక ఒకటేమో చంద్రబాబు గారి కోసం, ఒకటి ఇక్కడి తెలంగాణ కోసం అంతే. యువత ఇక్కడ ఉద్యోగాలు వీటి గురించి మాట్లాడాడన్నా. నేను చెప్తున్నా కదా, నిరసన తెలిపే హక్కు లేదా? ఓవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతులు, హక్కులను అనగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి అప్రజాస్వామ్య పాలన. ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావు గారు. వాస్తవం కదా, హరీష్ అన్న చెప్పిన దాంట్లో తప్పేమున్నది? ఇది ప్రజారంజక పాలన అని ఎవరంటారు? ప్రజాస్వామ్య పాలన అని ఎవరంటారు? ఎవరన్నారు? అప్పుడే పుట్టిన పిల్లకాయ నుండి మొదలు పెడితే కాటికి కాలు జాపిన వరకు ఎవడ అన్నాడు ఇది ప్రజారంజకమైన పాలన అంటే
ఇక మీరే భజన చేసుకోవాలి తప్ప, మీ మీడియా మీరే భజన చేసుకోవాలి తప్ప ఇక్కడ ఎవరు అనరు. ఇది వాస్తవమైన విషయం. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఇంకెన్ని చూడాలనో, ఏం చూడాలనో, ఈ పాపాలు పాడగాను ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాకు అర్థమవుతలేదు. నోటిఫికేషన్లను మార్చితే రద్దయ్యే ప్రమాదం. నిరుద్యోగుల